నిజాటికే రాజ్యాధికార కార్యక్రమానికి తిరిగి స్వాగతం. న్యూటన్ గారితో మాట్లాడడానికి జస్వంత్ గారు లైన్లో ఉన్నారు మిర్యాలగూడ నుంచి. జస్వంత్ గారు. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. దళిత భోజనాలకు రాజ్యం రావాలన్నటువంటి మీ కాన్సెప్ట్ ముందు తీసుకుంటున్న టీవీ1కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. సార్, అది యాక్చువల్ గా దళిత భోజనాలు ఏకం కావాలి, మనకు రాజ్యం రావాలన్న కాన్సెప్ట్ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ నుంచి నడుస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఏమవుతుందంటే సార్, ఒక సంఘానికి, ఒక దళిత సంఘానికి, ఒక బీసీ సంఘానికి కానీ నాయకులంతా నమ్ముకున్నటువంటి వాళ్ళు నమ్ముకున్న నాయకులందరేమో పైపైన స్థాయిగా వెళ్ళిపోతున్నారు. కానీ జనాన్ని మాత్రం చైతన్యవంతం చేయడం కానీ వీళ్ళని ఏకం చేసి దళిత భోజనం రాజ్యం చేయాలనే ఆలోచన, ఒక కాన్సెప్ట్ కూడా ఇంతవరకు ఈ నాయకుడు కలలేదు సార్. నెక్స్ట్ పల్లెటూళ్ళలో మాత్రం ఈ బీసీ వాళ్ళు ఉన్నటువంటి పల్లెటూళ్ళలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ఏరియాలలో ఎస్సీ ఎస్టీలని జనరల్ గా బీసీ వాళ్ళు వేరే విధంగా మీ అగ్రవర్ణ కులాల కాన్సెప్ట్ చూస్తున్నారు సార్. దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ లెవెల్, నెక్స్ట్ ఆర్థికత్వం, సామాజికత్వం లేకపోవడం, ఈ ఆర్థిక సామాజిక కోసం కొట్టాడమని చెప్పేసి నాయకులను మనం పంపిస్తే పైకి వాళ్ళు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఒక రాజకీయ మనుగడ కోసం చూసుకుంటున్నారే తప్ప ఈ దళితులకు కానీ ఈ బీసీలకు కానీ వీళ్ళకు ఒరిగేటటువంటి ప్రయోజనటువంటి ఏమీ చేయలేకపోతున్నారు సార్. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక సామాజికత్వం కోసం, ఆర్థికత్వం ఎదుగుదల కోసం విద్య లాంటి వనరులను సమకూర్చడం కోసం ప్రయత్నిస్తే మన దళిత భోజనంలో ఏకమైపోయి మన రాజ్యాన్ని మనం చేకూర్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ జస్వంత్ గారు. అంటే ఒక నాయకుడు వచ్చి ప్రజల్లో చైతన్యపరుస్తాడు లేకపోతే మార్పు తీసుకొస్తాడని మీరు చూడొద్దు. ఎందుకంటే మీ యొక్క ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ముందుకొచ్చి మీ ప్రాంత ప్రజల్ని, ముఖ్యంగా దళిత భోజనంలో ఐక్యత తీసుకురావడానికి లేకపోతే మార్పు తీసుకురావడానికి కృషి చేస్తే బాగుంటుందని మా యొక్క సూచన అండి. థ్యాంక్ యూ అండి. మా కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అంటే నాయకత్వ లోపం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఒక ఐక్యత తీసుకురావాలంటే ఎటువంటి కార్యాచరణ అవసరం? దళిత బహుజన అంటే ఒకటేంటంటే ముఖ్యంగా చాలా ఆయన చెప్పినటువంటి పాయింట్ కూడా ఒకసారి ఆలోచించారు. గ్రామంలో జరిగేది ఏంటంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల కంటే బీసీ వర్గాలు ఎక్కువగా దళితుల్ని దూరపరచడం అనేది జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా కూడా చూడటం జరిగింది. అంటే చిన్న చిన్న వయసులోని వాళ్ళు ఈ కులం చెందిన వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళని దూరం ఉంచాలనే ఆలోచన విధానం పిల్లల్లో కూడా పెంపొందింపజేయడం అనేది జరుగుతుంది. అది అక్కడి నుంచి ప్రభుత్వం ఏంటంటే బాధ్యత, దీనికి ప్రతిదానికి కూడా నేను ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తాను. అంటే సోషల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి డిస్పారిటీస్, లేదంటే మన మతంలో ఉన్నటువంటి డిస్పారిటీస్, దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ ఉన్నాయి దాంట్లో. అది కంటే ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఐసీడీఎస్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి. అక్కడ మీరు ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడలేకపోతున్నారు? ఆ పిల్లలు, ఆ చిన్న స్థాయిలో ఉన్న పిల్లలకి వీళ్ళు అన్టచబుల్స్ అని, వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళ విషయాలు మీరు ఎందుకు పెంపొందింపజేస్తారు? దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? అంటే నాయకులతో మాట్లాడుతుంది. ప్రతిదానికి మనము నాయకుల్ని వాళ్ళని బాధ్యతలు చేయటం కంటే సమాజంలో ఉన్నటువంటి నాయకులను కానీ సమాజాన్ని బాధ్యత చేయటం, ప్రభుత్వం దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు ఎందుకు తీసుకురావట్లేకపోతుంది? సో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వాళ్ళని ఎవరు ప్రశ్నించగలుగుతున్నారు? ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలకు సామాజిక న్యాయం అనే విషయం ఎవరు మాట్లాడలేదు. గత ఎన్నికల్లో చాలా ప్రముఖంగా వచ్చింది. అది ప్రముఖంగా వచ్చినప్పుడు ఒక పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకత్వం కావాలంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీతో మాట్లాడడానికి సామిల్ గారు లైన్లో ఉన్నారు రాజమండ్రి నుంచి. సామిల్ గారు సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. బాగున్నారా? చెప్పండి సార్. విషయం ఏంటంటే అంబేద్కర్, మీ విషయం ఏంటంటే టీవీ1 నేను అభినందిస్తున్నాను, రోజు అభినందిస్తున్నాను. నేను చెప్పే విషయం ఏంటంటే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దళితులు మీటింగ్ పెడితే వచ్చే థీసిస్ ఏముందో అది టీవీ1 ఫ్రీగా దళిత బహుజనులకు ప్రచారం చేస్తుంది. కాబట్టి దళిత బహుజనులు టీవీ1 కార్యక్రమానికి, మెజార్టీగా రాజ్యాధికారానికి చాలా 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 రుణపడి ఉంటారని నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీని ప్రజలలోకి, పేటల్లోకి, దళిత బహుజనులు ఉన్న గ్రామాలలోకి తీసుకువెళ్ళడానికి దళిత చైతన్య రథాలను ఏర్పాటు చేయాలి సార్ గవర్నమెంట్. అంటే ఐడియాలజీని పుస్తకాల రూపంలో ఉన్నాయి కానీ సామాన్య దళితులకి అవి అందుబాటులో లేవు. అవి అవి ఆ స్థాయిలో వాళ్ళు లేరు. కాబట్టి సార్ నాకు చెప్పారు, నాకు నచ్చింది. అది సామాన్య దళితులకి కావలసిన బేసికల్ నీడ్స్ అవి తీర్చడానికి అవి వాళ్ళ జీవితాంతం అదే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ బుక్స్ కొనుక్కుని చదువుకునే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను దళిత భోజనంలో చైతన్యం కలిగించడానికి చైతన్య రథయాత్రలను గవర్నమెంటే ఏర్పాటు చేయాలి. అట్ ది సేమ్ టైం దళిత బేటల్లో ఉన్న చదువుకుని ఉద్యోగాలు చేసి బాగుపడుతున్న వాళ్ళు సాటి దళితులకు సహాయం చేయాలి. పేటల్లో దళిత ఏరియాల్లో ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ తెర కట్టి అంబేద్కర్ ఐడియాలజీకి సంబంధించిన అంబేద్కర్ సినిమాని ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని, ప్రతి పేటలోను అంబేద్కర్ సినిమాని
తెర సినిమా కింద, వీధి సినిమా కింద ప్రచారం చేయవలసిన అవసరం ఉంది సార్. థ్యాంక్ యూ సామ్యుల్ గారు, మీరు రెగ్యులర్గా మాకు కాల్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుంటున్నందుకు. అంటే ఆయన చెప్పిన 2 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అంబేద్కర్ ఐడియాలజీని ప్రజల్లో పెంపొందించాలంటే రథసారథిలాగా ఏర్పాటు చేసి ప్రజలకు ముందుకెళ్ళి ప్రజలకి అవగాహన కల్పించాలనేది. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ ఫలాల వల్ల అనుభవిస్తున్న ఇప్పుడైతే ఎవరు ఉన్నారో వాళ్ళు పల్లెలు గ్రామాలు తమ ఏరియాల్లో దళిత భోజనంలో అవగాహన కోసం పనిచేయాలనేది. అది ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? దాంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, ఇప్పుడు అంబేద్కర్ ఐడియాలజీ అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అంబేద్కర్ ఐడియాలజీ ఎంతమంది చదువుకుని దాన్ని ఇంటర్నలైజ్ చేసుకున్నారు? అదే నా మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే దళిత వర్గాల్లో చదువుకున్న వాళ్ళే 2% ఉంటారు. ఆ 2%లో ఉద్యోగాలకు వాళ్ళ పనులు బిజీగా ఉన్నారే కానీ అంబేద్కర్ని చదివి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కింది స్థాయిలకు తీసుకెళ్ళి ఆలోచన చేసేటువంటి స్థాయిలో ఎవరు లేరు. ఆయన అన్నటువంటి సజెషన్ చాలా కరెక్ట్ సజెషన్. ఏంటంటే ప్రభుత్వమే ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలని అంటారు. దానికంటే ముందు ఏంటంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళగలగాలి. దట్ ఈజ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరేంటంటే అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి వాళ్ళు ముఖ్యులు రాజకీయ నాయకులు. అంతకుముందు వాళ్ళ నియోజకవర్గంలో ఎటువంటి స్థానం లేకపోయినా కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉంటున్నారు, చాలా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎక్కడ మర్చిపోతున్నారు? మీకు కొన్ని సంఘటనలు చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది పేర్లు చెప్పడము మంచిది కాదు కానీ పేర్లు చెప్పను. అట్రాసిటీస్ జరిగినప్పుడు ఫలానా దళిత ఎంపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు మీ అందరి ఓట్లతోటి నేను గెలిచానా? మీరు 16% ఉన్నారు. తక్కువ 84% వాళ్ళు బీసీలు, ఇతర కులాల వాళ్ళు నాకు ఓటేశారు, వాళ్ళందరితో కలిసి నేను మీ ఒక్క న్యాయంగా ఆలోచించాలా, వాళ్ళకి కూడా న్యాయం చేయాలా? సో అటువంటి స్థాయిలో దళిత రిజర్వేషన్ పొందినటువంటి లబ్ధిదారులు అయినట్టు మొట్టమొదటి లబ్ధిదారులు రాజకీయ నాయకులు. వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు. తర్వాత అందరూ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటున్నాం. అంటే దాన్ని అందరూ మనం చాలా వరకు అర్థం చేసుకుంది ఏంటి, రిజర్వేషన్స్లో ఉద్యోగాలు పొంది చదువుకొని ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకే కాదు వాళ్ళ కమ్యూనిటీ కూడా చేయాలంటున్నాం. బట్ అదే ప్రశ్న రాజకీయ నాయకులు మనం ఎందుకు అడగలేకపోతున్నాం? అడిగేటువంటి ధైర్యం చేయట్లేదు. ఒక చర్చకి రమ్మంటే కూడా రాయడానికి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే రిజర్వేషన్ ద్వారా ఫలాలు అనుభవిస్తున్న వారు అంటే యాంత్రికమైన జీవితంలో పల్లెలు కానీ గ్రామాలు కానీ తమ ప్రాంతాలకు వెళ్ళి ప్రజల్లో పరుస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుందని భావిస్తున్నాను. క్వశ్చన్ మార్క్ మిగిలిపోవటం కాదు. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా వీళ్ళు ముందు చేయగలిగితే రాజకీయ నాయకులు, ఇప్పుడు నేను అంటున్నాను కదా, ప్రథమంగా దాని గురించి కాల్ తీసుకున్నాక డిస్కస్ చేద్దాం. నెల్లూరు నుంచి రామయ్య గారు లైన్లో ఉన్నారు. రామయ్య గారు, హలో, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్, హలో, చెప్పండి సార్. నేను చెప్పేది నాకు నా ఆలోచన అంటే ఒకటండి, ఇప్పుడు మీ టీవీ మ్యూట్లో పెట్టండి. ఏమండి? టీవీ సౌండ్ తగ్గించండి పూర్తిగా. సరే, ఓకే, మాట్లాడు సార్. నా ఆలోచన ఇప్పుడు ఈ లీడర్లు అనేవాళ్ళు, మన బడుగు బలహీన వర్గాల లీడర్లన్నీ అందరూ కూడా కలిసి ఒక చైతన్యం, బడుగుల్లో చైతన్యం తేవాలంటే వాళ్ళ మానసిక అభివృద్ధి ముందు ఎదగాలండి. అంటే కొంతమంది చాలా వరకు మనసు ఏదైనా మనకు జరగకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అందరూ పార్లమెంట్ మెంబర్లు కలిసి మనకి సరైనటువంటి సంపద సమకూరకుండా వాళ్ళు చేసిన తర్వాత మన నాయకులు, మన వాళ్ళు కూడా కలిసి ఏదైనా ఒకటి మనకు అందకుంటే మనకు దురదృష్టం, వాళ్ళకి అందింది వాళ్ళ అదృష్టం అని మన నాయకులు కూడా మీటింగ్లో మన వాళ్ళకి చెప్తున్నారు. ఈ బ్రాహ్మణవాదాన్ని నమ్ముకున్న ఉన్నన్ని రోజులు మన వాళ్ళు డెవలప్ లేకి వస్తారండి. అందుకని ఆ బ్రాహ్మణవాదం అనే ఒక దాన్ని ఎట్లా మన లీడర్లు కానీ, మన నాయకులు కానీ దేవుణ్ణి కొలవటం కానీ, దెయ్యాన్ని కొలవటం కానీ, అదృష్టం అనటం, దురదృష్టం అనటం, ఇవన్నీ కూడా మన బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ మూఢనమ్మకాలతో కూడి ఆ మనసు ఎదగకుండా మానసిక అభివృద్ధిని నియంత్రించింది బ్రాహ్మణవాదం. అందుకని మన నాయకులు థ్యాంక్ యూ రామయ్య గారు, మీరు మంచి విషయాన్ని ప్రస్తావించారంటే మీ ఆలోచన సఫలీకృతం కావాలి, నాయకుల్లో మానసిక అభివృద్ధి అనేది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం అండి. అంటే లీడర్షిప్ ఎవరైతే కుల సంఘ నాయకులుగా ఉన్నారో వారి లీడర్షిప్లో కానీ నాయకుల్లో కానీ సామాజిక లేకపోతే ఒక అభివృద్ధి అనేది, మానసిక అభివృద్ధి, సామాజిక బాధ్యత అనేది మర్చిపోతున్నారని చెప్పొచ్చు అంటారా? సామాజిక అభివృద్ధి అనేది వాళ్ళకి జరుగుతుంది. నేను అనేది అంటే ఇందాక కూడా మనం మాట్లాడినప్పుడు సడన్ కట్టిందంటే మనము ప్రశ్నించే స్థాయికి ఎదగలేకపోతున్నాం. ఇప్పుడు ఈ సారు మాట్లాడింది కూడా ఏమంటున్నారు, 3వ స్తంభకాల స్థాయిలో ఉండిపోతారు, ఇదంతా కర్మ సిద్ధాంతం జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం. ఈవెన్ ఆ యొక్క స్థితి నుంచి బయటకు తీసుకురావడమే చైతన్యం అంటున్నాం. మీరు జరిగేటువంటి కార్యక్రమాల్లో, మీ యొక్క ఊర్లలో జరిగే కార్యక్రమాల్లో మీరు ప్రశ్నించండి. ప్రశ్నించే స్థాయిని దళిత ఆదివాసీలను కానివ్వండి, బహుజనులు కానీ మనం తీసుకొచ్చిన రోజు నాడు మన దేశంలో మార్పు అనేది చక్కగా జరుగుతుంది. అంటే ఇందాక రామయ్య గారు చెప్పినట్టు ఇప్పుడున్న నాయకుల్లో కానీ లేకపోతే లీడర్స్లో కానీ బాధ్యత కానీ లేకపోతే మానసిక అభివృద్ధి లేదంటారు.
అది దానికి మనం మానసిక ఏకీభవించవచ్చు. అభివృద్ధి లేదంటే మానసిక అభివృద్ధి అనేదానికంటే వాళ్ళలో చైతన్యం లేదు. చైతన్యం ఎక్కడ దాకా ఉందంటే తన కుటుంబానికి ఉన్నది తన వరకే ఉన్నది, కానీ తన కమ్యూనిటీ వరకు ఆ చైతన్యం పొందించేటట్టుగా ఆయన లేడు, ఆయన చేయట్లేదు కూడా. సో మానసిక అభివృద్ధి అనే దానికంటే దాన్ని వేరే రకంగా చూడండి, పర్వర్షన్లో కూడా చూడాలేమో. మానసిక అభివృద్ధి లేదంటే పర్వర్షన్ కింద కూడా వస్తుందేమో, అంటే బాధ్యతారహితంగా బిహేవ్ చేయడం కూడా దీని కిందకి వస్తుందేమో, అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. అశోక్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, నందిపాము నుంచి. అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు చెప్పండి, నమస్తే. మేము తెలంగాణ నుంచి అండి మాట్లాడండి. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తున్నారు కదండి ఎస్సీ ఎస్టీ బీసీలకి పంచాయతీల్లో వాటిల్లో. చెప్పండి చెప్పండి మాట్లాడండి. పంచాయతీల్లో ఇస్తున్నారు కదండి. ఇస్తున్నప్పుడు ఎవరో చదువు నాలుగు పెడుతున్నారు, అది కాకేమో వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాము, మళ్ళీ మాకే వస్తున్నాయి ఓసీలకి. ఇప్పుడు ఓసీలకి ఇప్పుడు సర్పంచ్ పదవులు అవి మీకు ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ఇప్పుడు అదే కులానికి వైస్ ప్రెసిడెంట్లు కూడా ఇస్తే బాగుంటుంది కదండి. అంటే ఇక్కడ రిజర్వేషన్ల గురించి లేకపోతే పదవుల గురించి మాట్లాడలేదండి. దళిత బహుజనులు రాజ్యాధికారం సంపాదించాలంటే ఏం చేయాలనే అంశంపై చర్చ జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఫాలో కావాలని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంత మనం మధ్యలో కట్ చేసాం. ఇటువంటి నాయకుల్లో సామాజిక పరివర్తన రావాలంటే, మానసిక అభివృద్ధి సాగాలంటే ఓకే, ఎటువంటి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎవరు కాదు అంటే ఏ నాయకుడు ఆ నాయకుడు మనం ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజల అవగాహన తీసుకురావాలి, మార్పు తీసుకురావాలని పనిచేయాలంటే నాయకులకి ఇచ్చే మీరు సూచన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? నాయకులకి ఈరోజు సూచన ఇచ్చే స్థాయిలో మనం లేవు సార్, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఎందుకంటే వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంతవరకు ప్రజలకి తగినట్టు సహకారం చేయలేకపోతున్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకున్న ఒత్తిడులు, వాళ్ళ పదవులు కాపాడకుండా ఉన్నట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ప్రజల గురించి ఆలోచించే స్థాయిలో లేరు. దీన్ని ప్రజలే వాళ్ళని ప్రశ్నించగలిగే స్థాయికి, అంటే సామాజిక క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి మేము కానివ్వండి, మాతో పాటు మాలాగా పనిచేసేటువంటి చాలా కార్యకర్తలు కానివ్వండి, ప్రజల్లో ఆ ప్రశ్నించే గుణాన్ని రేకెత్తించగలిగినప్పుడు ఏ నాయకుడైనా కూడా ఖచ్చితంగా ప్రజల మాట వింటాడు. మార్పు అనేది నాయకులు రావటం అనేది నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను, జరిగేటువంటి కార్యక్రమం అయితే కాదు అది. సో దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి, ప్రజలు ప్రశ్నించే గుణాన్ని తీసుకురావాలి. నాయకుల్లో సామాజిక స్పృహ అనేది ముఖ్యం అంటారు. స్పృహను ముఖ్యమంటున్నాం, కానీ లేదంటే ఇంకో కాల్ తీసుకున్నాక మాట్లాడదాం. దుర్గారావు గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. దుర్గారావు గారు. హలో దుర్గారావు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. అదే ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అదే సార్, దళితుల్ని బీసీలని ఐక్యం చేయాలని మీ యొక్క ఉద్దేశం చాలా ప్రశంసనీయమండి. థ్యాంక్ యూ అండి. సరే, ఈ విధంగానే మీరు కార్యక్రమాలు చేపట్టి అందరినీ బీసీని ఎస్సీని ఎస్టీని నిజంగా మీరు ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే ఈ ఓసీ వాళ్ళు అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు మనల్ని రాజకీయంగా సామాజికంగా అనగదొక్కి తీర్చి పిప్పు చేస్తున్నారండి. మొన్న ఏ విధంగా వీళ్ళందరినీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ మీరు మాకు ఇచ్చినట్టయితే రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ లో ఉండి మా ఖమ్మం జిల్లా తరపు నుంచి కూడా మేము మీ పోరాటంలో పాల్పొందాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి దుర్గారావు గారు. థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం అండి. అంటే ఇందాక ఆయన చెప్పింది కూడా ఆయన ఆవేదన మీకు అర్థమైంది. దాని మీద ఎట్లా మాట్లాడతారు? సో కావాలి, ఐక్యత కావాలనేది అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కావాలంటున్నాం. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఐక్యత అనేది ఎక్కడి నుంచో ఊడిపడదు. అంటే ఒకరిని గురించి నేర్చుకోవటము, ఒకరితో ఒకరు కలవటము, గ్రామీణ స్థాయిలో ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ యొక్క మెర్జింగ్ అనేది లేదంటే ఆ కొహెషన్ అనేది గ్రామ స్థాయిలో జరిగితేనే దాని నుంచి పై స్థాయిలోకి మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ దళిత బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళ యొక్క ఐక్యత జరగాలి అన్నది చాలా పెద్ద పని. ఎందుకంటే వర్టికల్గా సమాజం విడిపోయిందండి ఈరోజు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, అంటే నిట్టు నీళ్ళను విడిపోయింది. ఎవరి కాలు వాళ్ళ యొక్క అవసరాల గురించి, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా దళితులు దేని గురించి పోరాడుతున్నారు ఈరోజు? వాళ్ళ యొక్క గౌరవం గురించి పోరాడుతున్నారు, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ గురించి పోరాడుతున్నారు. మీరు బీసీ కమ్యూనిటీ చూస్తే వాళ్ళ యొక్క స్థాయి ఎక్కడుంది? వేరే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఆర్థిక సిస్టంలో వాళ్ళ యొక్క షేర్ అడుగుతున్నారు, పొలిటికల్గా వాళ్ళ షేర్ అడుగుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి హస్తిమస్కాంధ్రానికి ఉన్నటువంటి చాలా దూరం ఉంది. ఈ దూరాన్ని, గ్యాప్ని, ఈ వైడెడ్నెస్ని తగ్గించాలంటే చాలా కష్టంతో జరిగినటువంటి పని. కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి సోషల్ స్ట్రక్చర్లో సామాజిక విప్లవం అంటాం, లేదంటే కల్చరల్ విప్లవం, ఈ రెండు జరిగితేనే ఎక్కడైతే ఐసోలేషన్ అనేది ఒక చోట రావడానికి సాధ్యమవుతుంది. అంటే ఆ రకమైన విప్లవం జరగట్లేదు, ఆ రకమైనటువంటి ఆలోచన జరగట్లేదు. మన అవసరాలన్నీ కూడా ఆర్థికపరమైన అవసరాలు ఉన్నాయి, బట్ సామాజిక పరంగా ఉన్నటువంటి వాస్తవాలు గ్రహించుకొని
ఈ యొక్క డివిజన్కి ఎవరు కారణమవుతున్నామో, మనం ఎందుకు కారణమవుతున్నాం, మనం ఎంత భాగస్వామ్యవుతున్నాం, ఆ మన భాగస్వామ్యాన్ని మనం తగ్గించుకున్నట్టయితే ఆ వైడని తగ్గేటువంటి ఆస్కారం ఉంది. సో ఆ రకంగా మనము తీసుకురాగలుగుతామేమో. కానీ ఐక్యత అనేది, ఐక్యతలో కూడా మనకున్న కల్చరల్ అంశాలు చాలా ఉన్నాయి. ఆ కల్చరల్ అంశాలను మనము మాట్లాడకుండా ఐక్యత తీసుకురావడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. దీంట్లో కూడా అంటే కల్చరల్, ఆర్థికము అన్నీ కలిసి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్గా ఇందాక ఏం చెప్పినట్లుగా ఒక ఐక్యత వచ్చి ఎవరైతే అగ్ర కులాలు లేదంటే అగ్ర ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి పోరాటంలో మనం రాజ్యాధికారం చేయించుకోవాలని మాట్లాడతాం. బట్ ఆ దృష్టి అందరికీ ఉందా? ప్రశ్న ఏంటంటే ఆ దృష్టి అందరికీ ఉందా? బీసీల వరకే వాళ్ళు చూడగలుగుతున్నారు మాకు రాజ్యాధికారం. దళితుల్లో అంటే కొంతమంది చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, కానీ దళితులు నిరుపేద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు గౌరవం కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఓకే, నేను ఇంకా కాల్ తీసుకున్నాం. నెల్లూరు నుంచి వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర గారు హలో సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నేను ఒకటి చెప్పదలుచుకున్నా సార్. చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కువ అగ్రవర్ణాల దగ్గర ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తున్నారు సార్. ఎస్సీ కానీ మామూలుగా ఎస్సీల్లో కానీ కింది తరగతి వాళ్ళకి, వాళ్ళలోనే చదువుకున్న వాళ్ళకి మంచి ఇదిగా ఉన్న వాళ్ళకి కానీ సీట్లు కానీ ఇప్పించగలిగితే మన వాళ్ళు కొంచెం డెవలప్ అవ్వగలుగుతారని నేను నమ్ముతున్నా సార్. ఓకే, ఆ విధంగా ముందుకు పోతే వాళ్ళకి కొంచెం థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మాతో చెప్పినందుకు, మీ సలహాను కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అంటే ఆయన అనేది కూడా కరెక్టే. ఇటువంటి తారతమ్యంగానే భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయంటారు సమాజంలో? అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే ఒక సామాజిక వర్గం నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఎవరైనా కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, లేకపోతే సర్పంచ్ కావచ్చు, ఈవెన్ ఎంపీ స్థాయి వరకు రాజకీయ నాయకులు చూసుకుంటే ఆ సామాజిక వర్గానికి ఏ విధంగా దోహదపడుతున్నారు, పనిచేయాలి, లేకపోతే మనం వాళ్ళ కోసం ఆ వర్గం కోసం మనం ఓట్లేసి గెలిపించిన వారి కోసం పనిచేయాలని ఎటువంటి కార్యాచరణ ఉన్నారు? ఓట్లేసి గెలిపించిన వాళ్ళంటే వాళ్ళ దృష్టిలో ఆ వర్గంలో ఆ కాన్స్టిట్యున్సీలు ఎవరైతే మేజారిటీ ఉన్నారో వాళ్ళు ఓట్లేసి గెలిపించారని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే దీంట్లో చూడాల్సిన అంశం ఏంటంటే ఆ యొక్క జడ్పీటీసీ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి ఎవరైతే పై స్థాయి దాకా మనం ఆలోచించినా కూడా మన సామాజిక వర్గానికి మనం చేసుకోవటం అనేది అవసరం అనేది గ్రహించగలగాలి. ఆ డిమాండ్ ఎప్పుడు వస్తుంది? ఆ డిమాండ్ ఎప్పుడు వస్తే తను నిర్ణయం తీసుకోగల శక్తిలో ఉన్నప్పుడే నిర్ణయం వస్తుంది. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వీయ నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? ఈరోజు జడ్పీటీసీలు పక్క పెడతారు. పై స్థాయిలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలే తీసుకోలేకపోతున్నప్పుడు మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు స్వీయ నిర్ణయం తీసుకోకుండా పార్టీ పరంగాను లేదంటే వేరే వాళ్ళు చెప్తేను లేదంటే అక్కడ ఉన్నటువంటి కింగ్ మేకర్ చెప్తేను వాళ్ళు వింటున్నారే కానీ వాళ్ళు నిర్ణయం తీసుకుని అమలు చేసే స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళకి వాస్తవాలు తెలిసినా కూడా చేయలేకపోతున్నారు. ఇది మనం గ్రహించాలి. ఇందాక మీరు ఒక కేసు విషయం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి మాట్లాడి ఒక ఎంపీ దగ్గరికి వెళ్తే మీ ఓట్ల వల్ల నేను గెలవలేదు కదా అని ప్రస్తావించారు. అంటే ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు మీరిచ్చే సూచన ఏంటి? రాజకీయ నాయకుల కంటే ప్రజలకు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం. రాజకీయ నాయకులు సూచనలు ఇస్తే మన సూచనలు పాటించే స్థాయిలో వాళ్ళు లేరు ఈరోజు. ప్రజలకు ఏంటంటే నువ్వు ఎవరైతే నువ్వు లీడర్గా నువ్వు ఎన్నుకుంటున్నావు లేదంటే ఓటు వేసేటప్పుడు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఓటే మీకు ఆయుధం అన్నారు. ఓటు ద్వారా మనం మార్చగలుగుతామని. ఓటు అంటే చాలామంది అంటే ఓటు ఇచ్చే రోజున మీరు డబ్బులు కానీ లేదా మందుకు కానీ ఆశపడకుండా మీరు ఓటేయండి అంటారు. మేము చెప్పేది మందు డబ్బులు ఎవరైతే తీసుకోండి, కానీ నీకు ఎవరైతే స్వచ్ఛత కనిపిస్తారో ఎవరైతే నీ కమ్యూనిటీ గురించి ఆలోచించగలుగుతారో వాటికి ఓటేసే స్థాయిలోకి నువ్వు రావాలి. ఆ ఓటును కూడా కొనగలిగే శక్తిని నువ్వు ఎవరికి ఇవ్వద్దు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తున్నావు, ఓటు అనేది హక్కు, ఆయుధం నీ చేతిలో ఉన్నప్పుడు దాని గురించి నువ్వు రాజ్యాధికారం గురించి పోరాడాలన్నారు. సో ఆ స్థాయి ఆలోచన క్రమం మన కమ్యూనిటీలో మనకు ఉన్నదా? మన దళిత బహుజనులు బీసీలో అది ఉన్నదా? అది లేనప్పుడు మనం ఏం చేయలేం. సో నాయకులకి సలహాలు ఇచ్చేదానికంటే కింద అంటే ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే నాయకులు కాకుండా కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల సంఘానికి సంబంధించిన అంశాల మీద వాళ్ళు చేయగలుగుతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ప్రజలతో మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రెషర్ గ్రూప్ని వాళ్ళు ఎందుకు బిల్డ్ చేయలేకపోతారు? ప్రభుత్వం మీద వాళ్ళు ఒక ప్రెషర్ సృష్టించే విధంగా వాళ్ళు ఎందుకు చేయలేకపోతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓకే, ఒక కాల్ తీసుకున్నాక మాట్లాడదాం మళ్ళీ. ఈస్ట్ గోదావరి నుంచి సంపత్ రావు గారు లైన్లో ఉన్నారు. సంపత్ గారు జై భీమ్ అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించండి పూర్తిగా. చెప్పండి. ఇప్పుడు రాజ్యాధికారం అంటే మీ మీనింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు అగ్రకుల పార్టీల్లో ఒక దళితుడిని సీఎం చేస్తే రాజ్యాధికారం వచ్చినట్టు అనుకుంటున్నారా? అది కాదండి మా ఉద్దేశం. అంటే 85% సమాజంలో మనకి 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు అంతా ఐక్యమై రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి. దానికి ఎటువంటి కార్యాచరణ అవసరం, ఎటువంటి ఉద్యమం అవసరం, ఎటువంటి పోరాటం కావాలనే అంశంతో మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మనకి చెప్పుకుంటే ఇందాక చెప్తున్నారు మీరు ఈ రాజకీయ నాయకులు కానీ కుల సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త గట్టిగా ఉండగలిగి ప్రజల యొక్క అవసరాల గురించి వాళ్ళు పోరాడగలిగినప్పుడు
రాజకీయ నాయకులు కూడా ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ప్రజల దగ్గర నుంచి డిమాండ్ వచ్చేప్పుడు రాజకీయ నాయకులు ఏం చేయలేరు. ప్రస్తుతం మనం జరిగేటువంటి ఉద్యమాలు, మనం ముఖ్యమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం మనం చూస్తున్నాం. నాయకులు ఎట్లాగానే ఉండనియండి, నాయకుల మీద ఎన్ని అభియోగాలైనా ఉండేవి, ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు కదా. ఎగ్జాంపుల్, బీజేపీ లాంటి పార్టీకి ముస్లిమ్స్ ఓటు వేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు భారతదేశం. కానీ మొన్నటి జరిగిన ఎలక్షన్స్లో ఒకే ఒక అంశం, వాళ్ళకి తెలంగాణ కావాలనే అంశం మీదనే ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓటేసి గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే రాజ్యాధికారం సిద్ధించాలంటే నువ్వు చిన్న చిన్న అవసరాలు మర్చిపోవాలి, మూమెంట్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలగాలి. తెలంగాణ మూమెంట్ని ఏ స్థాయికి అయితే కేసీఆర్ గారు తీసుకెళ్లారు, ఆ స్థాయికి అటువంటి లీడర్ కానీ అటువంటి స్థాయి కానీ జరగదు. ఓకే, అంటే మన ఉద్యమం గురించి, ఒక ప్రత్యేక ఉద్యమం గురించి మాట్లాడడం ఇది అది కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు మీరు ఓటు హక్కు గురించి మాట్లాడుతూ ప్రజలకి ఓటు హక్కు గురించి సరైన పద్ధతిలో వారికి ఎలా వినియోగించుకోవాలని ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. ఆ విధమైన చర్య తీసుకోవాలంటే, ప్రజల ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి బాధ్యత తీసుకోవాలి కుల సంఘ నాయకులు? దీంట్లో బాధ్యత అంటే ఓటు ఎట్లా వేయాలనేది బాధ్యత తీసుకోవాలి. అంటే ఎవరికి ఓటు వేయాలనేది తీసుకోవాలి. అంటే వాళ్ళు ప్రజల యొక్క అంటే ఎన్నికల ముందు 2-3 రోజులకి వాళ్ళు ఇచ్చే మద్యానికి కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకి, అపోహలకి, లేకపోతే లోబడిపోయి సరైన నాయకత్వాన్ని ఎంచుకోలేకపోతున్నారు అనేది మీ వాదన. కరెక్టేనంట? అది కరెక్ట్ కాదు. అది నా వాదన కాదు. ఆ 2-3 రోజులకి వాళ్ళు అమ్ముడుపోతున్నారని చెప్పి నేను అంటలేదు. దట్ ఇస్ వెరీ రాంగ్. వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు ఎవరికి ఓటేయాలో చాలా స్పష్టంగా ఉన్నది. నేను ఇందాక చెప్తున్నా ఏంటంటే, నాకు రాజ్యాధికారం అనేది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, నాకు పైన ఉన్నటువంటి అధికారం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, నాకు అధికారం ఇవ్వగలిగిన శక్తి నేను ఓటేయగలిగాను. మూవ్మెంట్ జరిగితే నేను ఇందాక అదే చెప్పాను. అంటే చాలా విషయాల్లో అనవసరంగా డైవర్ట్ అయింది. కానీ అది మూవ్మెంట్లోకి వెళ్ళేటప్పటికి కులానికి మతానికి అతీతంగా మనుషులను బట్టి, నీ యొక్క ఉద్దేశం బట్టి నువ్వు ఓటేయగలగాలి. ఆ రకమైనటువంటి ఆలోచన లేనప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజలు డబ్బులకే ఓటేస్తారంటే తప్పది. ఏదంటే తాగినప్పుడు ఆ మత్తలు వేస్తారంటే కూడా తప్పది. అది ఎక్కడో ఒక 2-3 చోట్ల జరుగుతుంది. కానీ అంత తక్కువ స్థాయి లేరు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ నాయకులు చెప్పిన దాన్ని బట్టి నా అవసరాలు తీరితే చాలు అన్న ఉద్దేశంతో ఆ నాయకులతో పాటుగా వీళ్ళు ఓటేయడం జరుగుతుంది. కానీ ఒకళ్ళు 500 ఇచ్చారనో, లేదా 1000 రూపాయలు ఇచ్చారనో, లేదా బిందె స్టీల్ సామాన్లు ఇచ్చారనో ఓటేయటం అనేది జరగట్లేదు. అది చాలా మంది చూస్తాం. ఎంతమంది ఎన్ని ఎలక్షన్స్ చూడలేదు. ఓకే, నువ్వు కాల్ తీసుకుందాం మళ్ళీ. పవన్ కుమార్ గారు లైన్లో ఉన్నారు కరీంనగర్ నుంచి. పవన్ గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అయితే ఇది టీవీలో ఇప్పుడే ప్రోగ్రామ్ చూస్తున్నా. అయితే దళితులకు ఉద్యోగ భద్రత ఉంటే బాగుంటుంది కదా సార్, గవర్నమెంట్ జాబ్ భద్రత. అంటే ఈ కార్యక్రమం ఉద్యోగం గురించి లేకపోతే పదవుల గురించి కాదండి. అంటే ఐక్యపరచడానికి ఎటువంటి కార్యాచరణ అవసరం అనేది, అంటే ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తుందో ఆ దిశగా పయనిస్తే బాగుంటుందండి. మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మీరు ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నారు. ఓటు హక్కు సరైన, అంటే గిఫ్ట్లకి ప్రలోభపడి లేకపోతే మభ్యలో పడి ఓట్లు వేయట్లేదని చెప్తున్నారు. కానీ సరైన నాయకుని ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? సరైన నాయకులు అదే దాంట్లో ఉన్నటువంటి కుల నాయకులు, మీరు ఇందాక మాట్లాడినట్టు కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ప్రోద్బలంతో ఓటేయటం అనేది జరుగుతూ వస్తుంది. సో అక్కడ మనము ఆ నాయకులకి మనము చెప్పగలిగే స్థాయి, లేదంటే ఆ నాయకులకి ప్రజలు చెప్పగలిగే స్థాయికి మనం తీసుకురావాలి. ప్రజల్లో కూడా చైతన్యపరచాలని మనం అంటున్నాం. చైతన్యం అంటే ఏంటి? నా ఓటుని ఎవరికి వేయాలి, నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది. అంతేగాని చిన్న చిన్న నాయకులు చెప్పినంత మాత్రం నేను ఓటేసినట్లయితే చైతన్యం రాదు. చైతన్యం గురించి మాట్లాడితే నేను ఎవరి ధర నేను బాధ్యతగా ఉన్నా, నేను దృష్టించుకోవాలి. నా శత్రువు ఎవరు? నా శత్రువు చిన్న నాయకుడు కాదు, లేదంటే ఎంపీ ఎమ్మెల్యే కాదు. రాష్ట్రము లేదంటే రాజ్యం అనేది మనకు శత్రువుని గుర్తించినప్పుడు, ఆ రాజ్యంలో నాకు షేర్ కావాలని నాకు కోరుకున్నప్పుడు దాని గురించి నేను అడుగులు వేస్తాను. ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ కానీ, ఆ రకమైన చైతన్యం కానీ కమ్యూనిటీలో మనం సాధించగలిగినప్పుడు చిన్న నాయకులు కానీ పెద్ద నాయకులు ఎవరు కూడా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో లేరు. అదైతే స్పష్టం. అంటే ఇంత మీరు చెప్తున్నారు ఓటర్లని లేకపోతే ప్రజల్ని ముఖ్యంగా కుల సంఘ నాయకులే ప్రలోభ పెడుతున్నారని. చాలా వరకు ఎందుకు ప్రలోభ పెడుతున్నారు? వారికి దాని ద్వారా వచ్చే వారికి ఉపయోగం ఏంటి? అంటే ప్రజలు సరైన నాయకుని ఎన్నుకోవాలని డిసిషన్ తీసుకోలేరంటారా? ఎన్నుకొని డిసిషన్ తీసుకోలేకని కాదు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు బట్టి వాళ్ళ నాయకుడితో వెళ్ళటం అనేది జరుగుతూ వస్తుంది. అంటే చిన్న చిన్న అవసరం. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ అనుకోండి, నేను వార్డులో పనిచేసేటప్పుడు నా వార్డు లీడర్స్తో నేను కోరుకుంటా. ఎందుకంటే మున్సిపాలిటీలో పనులు జరగాలంటే, లేదా గ్రామ పంచాయతీలో పనులు జరగాలంటే నాకు లోకల్గా ఉన్న నాయకుడే నాకు అవసరమవుతున్నాడు. నేనేమంటే ప్రజల నాయకత్వం పెంపుదల ఏంటి? నేనే డైరెక్ట్గా మున్సిపాలిటీలో కానివ్వండి, పంచాయతీలో కానీ నా పనులు చేసుకోగలిగే స్థాయికి నేను తీసుకొచ్చినప్పుడు, ప్రభుత్వము ఆ రకమైనటువంటి సిస్టమ్స్ కలిగించినప్పుడు నాకు ఈ చిన్న చిన్న నాయకులతో నాకు పని ఉండదు. నా రాజ్యాధికారం ఏంటని నేను డిసైడ్ చేసుకోగలను. ఇప్పటివరకు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే 2 పార్టీలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఒకలే గెలుస్తున్నారు. అంటే ఇద్దరి దగ్గర డబ్బులు ప్రజలు తీసుకుంటారు, ఎవరు ఓటేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. సో ఆ రకమైన చైతన్యం అయితే ప్రజల్లో ఉంది.
కానీ అది కూడా ఏమిటంటే లోకల్ నాయకుల దృష్టిలో అది కొద్దిగా డైవర్ట్ అవటం అనేది జరుగుతూ వస్తుంది. దాని గురించి మనము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కుల సంఘ నాయకులకి ప్రలోభపడకుండా ప్రజలను చైతన్యపరచడానికి ఎటువంటి కార్యాచరణ అవసరం, లేకపోతే ఎటువంటి పోరాటం అవసరం అంటారు? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం మాట్లాడుతాం. ఎవరైతే కొద్దిగా అంటే ఇందాక ఒక ఆయన అడిగారు, నాకు ఉద్యోగాలు అవసరం లేదా అని, ఉద్యమ నాయకుడు కానీ ఉండాలనేది. ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉద్యమాలు చేసుకోవచ్చు. ఉద్యమాలకి మనం పెద్ద పెద్ద ఉద్యమాలు చేయమని అడుగుతుంది. నువ్వేదైతే నువ్వు నేర్చుకున్నావో అది నీ ప్రజలకు ఇవ్వమంటున్నావు. నీ డబ్బులు ఇవ్వద్దు, నీ టైం ఇవ్వు. టైం ఇచ్చినట్లయితే ప్రజల్లో ఖచ్చితంగా నేను సేఫ్ సైడ్ ఉన్నప్పుడు నేను మంచి విషయాలే ప్రజలకు చెప్పగలుగుతాను కదా. నాకు అవసరాలు ఏం లేవు. నా ఇంట్రెస్ట్ ఏంటి, ప్రజలు చైతన్యపరచాలి, ప్రజలు ముందుకు సాగాలి. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఉద్యోగస్తుల్లో చేయటానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. కానీ ఓకే, థ్యాంక్ యూ అండి. మీ యొక్క టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలందరూ ఐక్యపరిచి కుల సంఘ నాయకులు ఏదో చేస్తారని చూడకుండా ప్రతి ఒక్కరూ చైతన్యపరిచి వాళ్ళ మార్పు వస్తే మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అనేది న్యూటన్ గారి యొక్క అభిప్రాయం. ఇది ఈనాటి కార్యక్రమం. రేపు ఉదయం మళ్ళీ 9 గంటలకు వేరే గెస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV1.